నమస్తే, నా పేరు మధు. మీరు చూస్తున్నారు సైటెక్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఎస్ఎల్ఆర్ బేసిక్స్ తెలుసుకుందాం. అసలు డిఎస్ఎల్ఆర్ ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఉండే డిఫరెంట్ డయల్స్ ఏంటి, పార్ట్స్ ఏంటి, డిఫరెంట్ బటన్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం మనం. ఈ వీడియోలో నేను డిఎస్ఎల్ఆర్లో ఉండే డిఫరెంట్ బటన్స్ అండ్ డయల్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటి గురించి మీకు ముందే తెలుసుంటే కనుక ఫస్ట్ వీడియో వదిలేసి సెకండ్ వీడియో నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ఎల్ఆర్ మనకి మెయిన్ 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డిఎస్ఎల్ఆర్ బాడీ. ఇది మొత్తం డిఎస్ఎల్ఆర్ బాడీ. ఇది వచ్చేసి లెన్స్. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు డిఎస్ఎల్ఆర్ పార్ట్స్ అన్నీ విడివిడిగా ఉన్నాయి. ఇది వచ్చేసి డిఎస్ఎల్ఆర్ మెయిన్ బాడీ. ఇది లెన్స్. ఇది వచ్చేసి మెమరీ కార్డ్. ఇది వచ్చేసి బ్యాటరీ. ఇవి ఒక్కొక్కటి ఎలా అసెంబుల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్యాటరీ అనేది కనెక్ట్ చేద్దాం మనం. బ్యాటరీ కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. దీన్ని ఇలా ప్రెస్ చేసి కిందకి తీయాలి. ఇక్కడ ఒక ఎల్లో బటన్ కూడా ఉంది మనకి. దీన్ని ఎలా బ్యాక్ ప్రెస్ చేయాలి. బ్యాటరీతో ప్రెస్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఎలా బ్యాక్ ప్రెస్ చేసి ఇలా ఇన్సర్ట్ చేసి లోపల ప్రెస్ చేయాలి. తర్వాత దీన్ని మూసివేయాలి. ఇక్కడ మెమరీ కార్డ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి సైడ్న ఒక స్లాట్ అయితే ఉంటుంది. దీన్ని ఎలా ప్రెస్ చేసి మూవ్ చేయాలి. నెక్స్ట్ లోపల మెమరీ కార్డ్ ఏ డైరెక్షన్లో ఇన్సర్ట్ చేయాలని కూడా ఇక్కడ ప్రింట్ చేసి ఉంటుంది మనం చూసినట్టయితే. నెక్స్ట్ వచ్చేసి కెమెరా లెన్స్. ఇప్పుడు లెన్స్ అనేది మౌంట్ చేద్దాం మనం కెమెరా బాడీకి. లెన్స్ మీద ఒక వైట్ డాట్ కనిపిస్తుంది కదా మీకు. సేమ్ అదే వైట్ డాట్ మీకు కెమెరా బాడీ మీద కూడా ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని ఒకే పొజిషన్లో పెట్టాలి. పెట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయాలి లెన్స్ని. ఒక క్లిక్ అనే ఒక సౌండ్ రావడంతో మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు లెన్స్ అనేవి సరిగ్గా మౌంట్ అయ్యాయని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డిఎస్ఎల్ఆర్లో డిఫరెంట్ బటన్స్ అండ్ డయల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డిఎస్ఎల్ఆర్లో చాలా బటన్స్ అండ్ డయల్స్ ఉంటాయి. స్టార్టింగ్ కెమెరా యూజ్ చేసే వాళ్ళంతా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బటన్స్ విషయంలో అయితే. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే కెమెరా మోడల్ నికాన్ D3400. ఇక్కడ మీరు చూడొచ్చు నికాన్ D3400. మోస్ట్లీ నికాన్ డిఎస్ఎల్ఆర్స్ అన్నింటిలో కూడా ఇవే బటన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క కెమెరాలో ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటుంది. కొన్ని కెమెరాస్లో కొన్ని రిమూవ్ చేస్తూ ఉంటారు. బట్ మోస్ట్లీ బేసిక్ డిఎస్ఎల్ఆర్స్ అంటే D3200, 3300, 3400, నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చింది 3500. వీటన్నింటిలో కూడా ఇవి బటన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. అండ్ D5400, 5500, 5600 ఇందులో కూడా ఇవే కనిపిస్తుంటాయి. ఇవన్నీ క్రాప్ సెన్సార్ కెమెరాస్. ఇవి క్రాప్ సెన్సార్ అంటే ఏంటి, ఫుల్ సెన్సార్ అంటే ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ తర్వాత వేరే వీడియోలో మీకు చెప్తాను నేను. ఇప్పుడు మనం కెమెరాని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కెమెరాను ఆన్ చేయడానికి ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆన్ ఆఫ్ రింగ్ అంటుంది దీన్ని. ఇది ఆఫ్ మోడ్లో ఉంది. ఇప్పుడు ఆఫ్ మోడ్. ఇప్పుడు నేను క్లాక్ వాజ్లో దీన్ని ఇలా మూవ్ చేస్తే ఆన్ మోడ్లోకి వెళ్తుంది. అంటే మనకు ఆన్ అవుతుంది కెమెరా అనేది. బట్ ఇక్కడ ఒక నోటిఫికేషన్ అనేది మనం చూస్తాం. ఈ బటన్ని ప్రెస్ చేసి మనం దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం రొటేట్ చేయాలి లెన్స్ని. అప్పుడు ఈ నోటిఫికేషన్ పోయి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనబడతాయి. ఓకే, నెక్స్ట్ షటర్ రిలీజ్ బటన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ బటన్ వచ్చేసి షటర్ రిలీజ్ బటన్. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ ఆన్ చేయడానికి ఈ బటన్ యూజ్ చేసాం మనం. ఇప్పుడు ఈ రింగ్ మధ్యలో ఒక బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని షటర్ రిలీజ్ బటన్ అంటారు. దీనికి 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ సగం ఆఫ్ ప్రెస్ చేసినట్టయితే ఆబ్జెక్ట్ మనకి ఫోకస్ అవుతుంది, ఆటో ఫోకస్లో ఉంటే. ఇంకా లోపలికి క్లిక్ చేస్తే మనకి షటర్ అనేది రిలీజ్ అయ్యి ఫోటో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీడియో రికార్డింగ్ బటన్. మీరు ఏమైనా ఇప్పుడు స్టిల్ ఫొటోస్ కాకుండా వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటే, ఏదైనా ఒక ఫొటోస్ అంటే మూవీ రికార్డ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ రికార్డింగ్ బటన్ అనేది యూజ్ అవుతుంది. ఒకసారి రికార్డింగ్ బటన్ ప్రెస్ చేస్తే వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే స్టాప్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ బటన్స్ గురించి తర్వాత నెక్స్ట్ ఈ 2 బటన్స్ గురించి మనం తర్వాత చూద్దాం. దీన్ని వచ్చేసి హాట్ షూ అంటారు ఫ్రెండ్స్. హాట్ షూ అంటే దీని ఇక్కడ మనకు ఎక్స్టర్నల్ ఫ్లాష్ పెట్టుకోవడానికి కానీ, ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకోవడానికి కానీ దేనికన్నా యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి వ్యూ ఫైండర్. అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చిన స్కాటర్ అయ్యి వచ్చిన లైట్ అనేది మనకి లెన్స్ నుంచి వచ్చి ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది 45 degrees యాంగిల్లో. ఆ మిర్రర్ నుంచి లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఎక్కడ కనబడుతుంది ఆబ్జెక్ట్ మనకి
అంటే ఇక్కడ చూడొచ్చు మనం ఆబ్జెక్ట్ని, ఇక్కడ నుంచి మనం కన్ను పెట్టి ఇక్కడ చూడొచ్చు. దీన్ని వ్యూ ఫైండర్ అంటారు. ఇక్కడ ఒక చిన్న ఇక్కడ చిన్న రింగ్ కనిపిస్తుంది మీకు. ఇది వ్యూ ఫైండర్ లెన్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఎవరికైనా కొంచెం సైట్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి, అంటే లాంగ్ సైట్ కానీ షార్ట్ సైట్ కానీ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది, బ్లర్ రాకుండా ఇమేజ్ని. మీరు యూజ్ చేసే గ్లాసెస్ అయితే ఏమన్నాయో ఆ గ్లాసెస్ పవర్ని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక హోల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ట్రైపాడ్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది ఇక్కడ మోడ్ డైల్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ కెమెరా పైన. మోడ్ డైల్ నికాన్కి, కెనాన్ కెమెరాస్, సోనీ కెమెరాస్ దేనికైనా సరే ఇక్కడ ఉంటుంది ఈ మోడ్ డైల్ అనేది. అంటే మనం కెమెరాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్లో పెట్టి మనం షూట్ చేయొచ్చు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డిఫరెంట్ మోడ్స్లో మనం పెట్టి ఫొటోస్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఒక వైట్ డాట్ అనేది ఒకటి ఉంటుంది మనకి. వైట్ డాట్ ప్యారలల్గా అదే పొజిషన్లో ఏ మోడ్ అయితే మనం సెలెక్ట్ చేసి పెట్టింటామో అది సెలెక్ట్ అవుతుంది, అది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆటో అని రాస్తుంది కదా ఇక్కడ, ఆటో మోడ్లో ఉంది ఫ్రెండ్స్ కెమెరా. నెక్స్ట్ వచ్చేసి గైడెడ్ మోడ్. అంటే గైడెడ్ మోడ్లో ఏమవుతుందంటే మీ కెమెరా అనేది గైడ్ చేస్తుంది. ఇక్కడ డిస్ప్లే కనబడుతుంది కదా మనకి. అంటే మీకు ఎలా తీయాలి, అంటే రీటచ్ చేయాలి, అంటే రీటచ్ అంటే ఇప్పుడు ఫోటో తీసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయాలి. కెమెరాలోనే ఇన్బుల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాని ద్వారా మనం ఎడిట్ చేసుకోవచ్చు. దాన్ని ఎడిట్ చేయాలంటే ఎలా చేయాలి, షూట్ చేయాలంటే ఎలా చేయాలి, తీసిన ఫొటోస్ని చూడాలంటే ఎలా చూసుకోవాలి, ఇవన్నీ గైడ్ మోడ్లో ఉంటుంది. ఇది బేసిక్ కెమెరాస్లో ఉంటుంది. ఐ థింక్ హై ఎండ్ కెమెరాస్లో ఉండదు. బేసిక్ కెమెరాస్ మోస్ట్లీ బిగినర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆప్షన్ పెట్టారనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీ మోడ్. ప్రోగ్రామబుల్ మోడ్ అని. ఇది నెక్స్ట్ తర్వాత చెప్తాను ఈ మోడ్స్ అన్నింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ షటర్ స్పీడ్ మోడ్. ఎస్ అంటే షటర్ స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. అపర్చర్ మోడ్ అండ్ ఏ అంటే అపర్చర్ మోడ్, ఏమంటే మాన్యువల్ మోడ్. ఈ మోడ్స్ అన్ని నేను మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు తర్వాత ఒకసారి ఒక్కొక్క మోడ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో. అంటే నైట్ మోడ్, సీన్, కూల్ డే, డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డిఫాల్ట్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు దాన్ని. ఆ ఎఫెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకుని ఫోటోస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి నైట్ పోర్ట్రైట్ మోడ్. దిస్ ఈజ్ మ్యాక్రో మోడ్. ఇది స్పోర్ట్స్ మోడ్, చిల్డ్రన్ మోడ్, సీనరీ మోడ్, పోర్ట్రైట్ మోడ్. ఇవన్నీ డిఫరెంట్ మోడ్స్ ఫ్రెండ్స్. మీకు నచ్చిన మోడ్లో పెట్టి మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే నేను డిఫరెంట్ బటన్స్ అండ్ డయల్స్ నేను చూపిస్తున్నాను అంతే, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి దీని వచ్చేసి కమాండ్ రింగ్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ థంబ్ దగ్గర ఉన్నది, రైట్ థంబ్ దగ్గర. ఇది ఈ వాల్యూస్ని డిఫరెంట్ మోడ్స్లో పెట్టినప్పుడు వాటి వాల్యూస్ని మనం చేంజ్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అపర్చర్ మోడ్లో పెట్టాను. అపర్చర్ మోడ్, ఇది అపర్చర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది అపర్చర్. అపర్చర్ని చేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ రైట్ థంబ్ దగ్గర ఉండదు కమాండ్ ఐ, దాన్ని రొటేట్ చేస్తే అపర్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ అపర్చర్ గురించి మీకు తర్వాత ఒక వేరే వీడియోలో నేను చెప్తాను. నెక్స్ట్ అదేవిధంగా షటర్ స్పీడ్లో పెడితే షటర్ స్పీడ్ ఎస్ మోడ్. షటర్ స్పీడ్ ఇక్కడ లెఫ్ట్లో ఉన్నది మీకు, ఇక్కడ షటర్ స్పీడ్. దాన్ని రొటేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు రొటేట్ చేస్తే ఆ వాల్యూ చేంజ్ అవుతుంది. చూసారు కదా, అలా డిఫరెంట్ మోడ్స్ వాల్యూస్ని చేంజ్ చేయడానికి ఈ రింగ్ని మనం అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైవ్ వ్యూ, ఎల్వి బటన్. ఇప్పుడు ఈ బటన్ కానీ మనం ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు మనకి సీన్ అనేది ఇప్పుడు ఇందులో కనబడదు ఫ్రెండ్స్. మిర్రర్ అనేది పైకి మూవ్ అయిపోతుంది. ఇప్పుడు సీన్ అంతా మనకి ఇక్కడ డిస్ప్లేలో కనబడుతుంది. మనం దేని షూట్ చేసినా సరే చూడండి, పైన లైట్, బెడ్. ఓకే, దట్ ఈస్ లైవ్ వ్యూ. అది లైవ్ వ్యూ మోడ్. ఈ బటన్ కేవలం దాని గురించి, దేని గురించి దాన్ని యూజ్ లేదు. ఇవి వచ్చేసి మనకి నావిగేషన్ బటన్స్. ఇది సెలెక్షన్ బటన్. ఇది వచ్చేసి ఫొటోస్ డిలీషన్ బటన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీసాను అనుకోండి, నేను ఫోటో తీసినప్పుడు ఆ ఫోటోని డిలీట్ చేసుకోవాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ బటన్ వచ్చేసి మనకి రిలీజ్ మోడ్. అంటే ఎలా సింగిల్ షాట్ కావాలా, ఇది రిలీజ్ బటన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇది ఒకసారి ప్రెస్ చేస్తే ఒకే ఫోటో రావాలా, ఒక ఫోటో రావాలా, అంటే సింగిల్ మోడ్. అంటే బర్స్ట్ మోడ్, అంటే కంటిన్యూస్గా ఫొటోస్ తీస్తూనే ఉంటుంది. మనం ఎంతసేపు అయితే షటర్ రిలీజ్ బటన్ ప్రెస్ చేసినతో అంతసేపు అయితే ఫొటోస్ కంటిన్యూస్గా తీస్తూనే ఉంటుంది. నెక్స్ట్ సైలెంట్ మోడ్. సైలెంట్ మోడ్ అంటే ఒకసారి షటర్ ఓపెన్ అవుతుంది కానీ క్లోజ్ అవ్వదు.
మీరు ఎప్పుడైతే క్లోజ్ చేయాలనుకుంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 10 సెకండ్స్ సెల్ఫ్ టైం, ఇది టైమర్ మీకు ఆల్రెడీ తెలిసినవి మీకు. మీరు షటర్ రిలీజ్ చేసిన తర్వాత షటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత 10 సెకండ్స్ తర్వాత ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 రిమోట్ బటన్స్, అంటే ఎక్స్టర్నల్ రిమోట్ ద్వారా మనం షటర్ని ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే, ఈ బటన్ అయ్యింది. ఇప్పుడు ఈ లైవ్ వ్యూ బటన్, నావిగేషన్ బటన్, డెలిషన్ బటన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ప్లేబ్యాక్ బటన్. ఇది ప్లేబ్యాక్ బటన్. మనం ప్రీవియస్ తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడాలంటే దీన్ని ప్రెస్ చేసి చూడొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇది మెనూ బటన్. ఈ మెనూ ఆప్షన్స్ గురించి మొత్తం ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వీడియోలో. ఈ మెనూ అంతా, ఈ మెనూ సెట్టింగ్స్ ఇవన్నీ చూసుకోవడానికి మెనూ బటన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి జూమ్ బటన్ అంటే ఏదైనా మన ఫోటో చూసినప్పుడు దాన్ని మనం జూమ్ చేసి చూసుకోవాలంటే ఈ బటన్ వాడుకోవచ్చు. చూడండి, ఇది ఒక ఫోటో తీసాను. ఇప్పుడు నేను దాన్ని జూమ్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తాను, జూమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి జూమ్ అవుట్ బటన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కెమెరాలో ఐ బటన్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మన ప్రజెంట్ మన కెమెరా ఏ సెట్టింగ్స్లో ఉంది అని చూసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. దీన్ని ఒకసారి ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇమేజ్ క్వాలిటీ వచ్చేసి ఫైన్ క్వాలిటీలో ఉంది, లార్జ్ సైజ్, వైట్ బ్యాలెన్స్ ఆటో, ఏడిఎల్ ఆన్లో ఉంది, ఫ్లాష్ ఆఫ్లో ఉంది, ISO 800, ఎక్స్పోజర్, సీన్ మోడ్, మెట్రింగ్, ఫోకస్, ఇవన్నీ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్ ఫోకస్, సింగిల్ సర్వో ఆటో ఫోకస్, కంటిన్యూస్ ఆటో ఫోకస్, ఇవన్నీ మీకు నెక్స్ట్ వేరే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రెండ్స్ మొత్తం బటన్స్ అన్ని వచ్చేసి అయితే మనకి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బటన్ ఉంటుంది, ఫంక్షన్ బటన్. దీనికి మనం వర్క్ అసైన్ చేయొచ్చు. అంటే ఈ ఫంక్షన్ బటన్ ప్రెస్ చేసుకుంటే ఏం జరగాలి, ఏ వర్క్ జరగాలి అనేది మనం అసైన్ చేయొచ్చు. మెనూలోకి వెళ్ళి ఇక్కడ మెనూ బటన్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మనం దానికి వర్క్ అనేది అసైన్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఫ్లాష్ బటన్ ఫ్రెండ్స్. మనం ఇది ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఫ్లాష్ పాపప్ అవుతుంది, చూసారు కదా, ఇది ఫ్లాష్ పాపప్ అవుతుంది. ఇది ఫ్లాష్ బటన్ ఫ్రెండ్స్. ఫ్లాష్ క్లోజ్ చేసుకున్నట్టు మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి మనం అలాగా. నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఫ్లాష్ పాపప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఫ్రెండ్స్ మనకి చూడవలసినవి, ఇందులో అన్ని బటన్స్ గురించి చెప్పాం. ఈ 2 బటన్స్ వదిలేసాం కదా ఫ్రెండ్స్. ఇది ఎక్స్పోజర్ని చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒకసారి అంటే కంట్రోల్, మనం కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసి ఎలా వర్క్ చేస్తాం, ఇలా కంట్రోల్ కింద దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. దీన్ని ప్రెస్ చేసి ఈ డయల్ మూవ్ చేయడం వల్ల, అంటే దీన్ని ప్రెస్ చేసి ఉండాలి, దీన్ని వదలకూడదు. దీన్ని ప్రెస్ చేసి డయల్ మూవ్ చేయడం వల్ల ఎక్స్పోజర్ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే అపర్చర్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ మోడ్స్ బట్టి చేంజ్ అవుతుంటుంది ప్రయారిటీ, దేన్ని కంట్రోల్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ ఇది ఆటో ఎక్స్పోజర్ లాక్ అండ్ ఆటో ఫోకస్ లాక్ ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఒక సీన్ని షూట్ చేస్తున్నప్పుడు మీరు కెమెరా మూవ్ చేసినా సరే ఎక్స్పోజర్ అనేది చేంజ్ అవ్వకూడదు, సేమ్ అదే ఎక్స్పోజర్లో ఉండాలి అనుకుంటే ఇది ప్రెస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకసారి. దానికి కూడా మనం వర్క్ అసైన్ చేయొచ్చు మెనూలోకి వెళ్ళి. అంటే ఆటో ఎక్స్పోజరే లాక్ అవ్వాలి, అంటే ఆటో ఫోకస్ లాక్ అవ్వాలి, అంటే 2 కలిపి లాక్ అవ్వాలనేది కూడా మనం ఒకటి అసైన్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం లేవు ఫ్రెండ్స్ ఇందులో చూడడానికి. అంతే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకి బేసిక్ బటన్స్ అండ్ డయల్స్ ఇన్ నికాన్ DSLR. ఓకే.